నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ ఇట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీని చేయటం చూద్దామండి. ఇంట్లో కొబ్బరి చట్నీకి హోటల్లో చేసే కొబ్బరి చట్నీకి కొంచెం తేడా ఉంటుంది కదా. హోటల్ చట్నీ టేస్ట్ మిస్ అవ్వకుండా ఈరోజు నేను పర్ఫెక్ట్ హోటల్ చట్నీ చేయడానికి 2 సీక్రెట్స్ చెప్తానండి. అది చెన్నై స్టైల్లో. తమిళనాడు టిఫిన్స్కి పెట్టింది పేరని మనందరికీ తెలిసిందే కదా. అదే రుచి పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే పచ్చిశనగపప్పును అరగంట సేపు వేడి నీళ్ళలో నానబెట్టి నీళ్లు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనితో పాటు అరచిప్ప పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. మీరు కొబ్బరిని ఇలా ముక్కలు చేసి వేసుకోవచ్చు, లేదా తురిమైనా వేసుకోవచ్చు. కారానికి తగినట్టుగా 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దీనితో పాటు 2-3 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు రెండవ సీక్రెట్ చెప్తున్నానండి. 1/2 టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి. దీనితో పాటు 3 రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలి. మీ ఇష్టం అండి, పొట్టుతో అయినా పొట్టు తీసేసైనా వేసుకోవచ్చు. అలాగే చిన్న ముక్క అల్లం వేసుకోవాలి. సరిపడా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందో. మీరు ఇదే కన్సిస్టెన్సీలో సర్వ్ చేసుకోవచ్చు, లేదా కొంచెం నీళ్లు కలిపైనా సర్వ్ చేసుకోవచ్చు. బౌల్లోకి తీసుకున్నాక చూసుకొని మీకు నచ్చిన విధంగా నీళ్ళు యాడ్ చేసుకోండి. లేదా గట్టి చట్నీ ఇష్టమైతే ఇలాగే తాలింపు వేసి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటమనగానే 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. దీనితో పాటు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కొబ్బరి చట్నీలో కలపాలండి. ఈ స్టేజ్లో మీరు ఉప్పు చెక్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇంతేనండి, హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయ్యింది. ఇదే పద్ధతిలో చేశారంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్ చట్నీ ఇంట్లోనే చేసేస్తారు. అందరూ ఇష్టపడి తింటారండి. బిగినర్స్ కూడా ఈజీగా చేస్తారు. ఇడ్లీ, దోశ, పొంగల్ దేనితో అయినా టేస్ట్ అద్దిరిపోతుందండి. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.